అక్కడ నిర్బంధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంతమంది నేతలతో మాట్లాడదాం. ప్రధానంగా ఉరవకొండ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు కనిపిస్తోంది అంటారు? మంత్రి పయ్యావుల కేశవ్ డైరెక్షన్లో ఎందుకు మీరు ఇట్లాంటి యాక్టివిటీ జరుగుతోందంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎందుకు అడ్డుకుంటున్నారంటారు? మా నాయకుడు విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేయడం చాలా దారుణం, అక్రమం, అన్యాయం. ఈరోజు ఈ ప్రభుత్వము మంత్రి పయ్యావుల కేశవు వైఎస్ఆర్సీపీ జెండాను చూస్తే, కార్యకర్తలను చూస్తే వెన్నులో వణుకు పుడతా ఉంది. మరి మీరు మంచి పనులు చేస్తున్నారు కదా, ఎందుకంత భయపడుతున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మంచి పనులు చేస్తా ఉంటే మీ ప్రభుత్వం ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు నిర్బంధించినారు. పోలీసులు అసలు మా ఆఫీసుకు కూడా మేము రానికోకుండా పరిస్థితులు నెలకొల్పుతూ ఉన్నారు. అయినా ప్రజలను మీరు ఆపగలిగినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలు ఉవ్వెత్తున వందలాది మంది ప్రజలు ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేసిన వెంటనే రోడ్ల రాస్తారోకో కూడా చేయడం జరిగింది మేమందరం కూడా. కాబట్టి ఎక్కడైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిదని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా మంత్రి పయ్యావుల కేశవ్ ఎందుకు భూ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారంటారు? రికార్డెడ్గా ఉన్న ల్యాండ్స్ ఎందుకు వివాదం క్రియేట్ చేస్తున్నట్లు చెప్తున్నారు? తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి ఉండేదే భూములు, ప్రజలను అణిచివేత, భూములను కొట్టివేత ఉండే కుటుంబం ఏదంటే పయ్యావుల కేశవ్ కుటుంబం. వాళ్ళ తాతక నుంచి చరిత్ర. ఎందుకు కానీ ఈ దుర్మార్గమైన పాలనలో విశ్వేశ్వరరెడ్డి లాంటి నాయకుడు, ఆయన రెడ్డి కావచ్చు, ఆయన చౌదరి కావచ్చు, ఈ విశ్వేశ్వరరెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉండే విశ్వేశ్వరరెడ్డిని అరెస్టు చేయడం అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది. ఈ పోలీసుల దమనకాండను ఖండించడమే కాదు, ఒక్క హామీ ఇస్తున్నా, ఒక్క మాట. ఎందుకంటే గోవిందు మాకు డైరెక్టర్గా పనిచేశాడు. అతను అల్లుడు. నష్టపోయిన ఆస్తి నీకు తిరిగి పార్టీ ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా, పయ్యావుల కేసులు ఇస్తాడో నిలదీసి వసూలు చేసి ఆ కుటుంబాన్ని ఈ పార్టీ ఆదుకుంటుందని కూడా జై జగన్. ధర్నా చేస్తున్నారు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసులు? ఈరోజు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వాన నాయకులు కార్యకర్తల పైన చేసిన దాడులకు నిరసనగానే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరంకుశ పాలనలో పరిపాలిస్తుంది. ప్రజల అణచివేయాలని చెప్పి చూస్తోంది. మీరు మంచి పనులు చేసింటే ఈరోజు మీ ప్రభుత్వం ఎక్కడైనా కానీ ప్రజలు చెప్పుకోవాల్సింది ఉంది. అలాంటి చెప్పుకోకుండా పోవడం వల్లనే ఈరోజు మీకు వ్యతిరేకంగా ప్రజలు ఇంతమంది చేస్తున్నారు. ప్రధానంగా ఉరవకొండలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాకుండా లోకేష్ గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల పైన జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుత ర్యాలీ చేస్తుంటే దాన్ని అడ్డుకున్నారు. ఈ పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రాబోయే కాలంలో జిల్లా స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా బీసీలకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు గడ్డం రామకృష్ణ. నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కురవ సంఘం అధ్యక్షుడిని. కురవలకి కాన్స్టిట్యున్సీలో అనాదిగా అన్యాయాలు జరుగుతుంటే నక్సలిజం అనేది పుట్టింది. అది కేశవ్ గారు మర్చిపోయినారు. మళ్ళీ అది అణచివేత ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారు నక్సలిజాన్ని వద్దు, ప్రజా జీవితానికి రమ్మని చెప్పి కోవడం వల్ల ప్రజా జీవితంలో ఉన్న కురవలను మళ్ళీ నక్సలిజానికి ప్రోత్సహిస్తున్నారని నాకు అర్థమవుతుంది. దయచేసి మళ్ళీ ఇంకొకసారి మీడియా ద్వారా కేశవ్ గారికి చెప్తున్నాను, నక్సలిజాన్ని ప్రోత్సహించొద్దండి. మీరు దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనపడుతుంది. పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. దానివల్ల జరిగేది ఏమీ లేదు. కనుక మా యొక్క కురవల యొక్క ప్రాపర్టీసు మావి మీరు అన్యాక్రాంతం చేయాలని ట్రై చేస్తున్నారు. అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు కాకపోయినా రేపు మా ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు శాంతియుతంగానే మేము మా ప్రాపర్టీస్ మేము తీసుకుంటాము. అంతవరకు మీరు అరాచకాలు కనుక చేస్తే మేము మూరూరా తిరిగి మీ యొక్క వైపు ఉన్న టీడీపీ వాళ్ళు ఎవరెవరైతే కురవలు ఉన్నారో వాళ్ళని అందరినీ చైతన్యపరిచి మీకు ఓట్లు రానియకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జయకుమార్ అండి.
చెప్పండి. నా పేరు జయకుమార్ అండి. ఏం జరిగింది అసలు? మీ భూమి కొనుగోలా? వాళ్ళు ఆలయ భూమి అంటున్నారు కదా వాళ్ళు. లేదండి, ఇది ఆదాయ భూమి కాదు, ఇది పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్. ఇది మేము 2023లో ఈ పొలం కొనడం జరిగింది. గత 3 ఏళ్ళుగా మేము సాగు చేస్తున్నాము. ఈ దౌర్జన్యంగా జనార్దన్పల్లికి సంబంధించినటువంటి జనార్దన్ నాయుడు సర్పంచ్, ఆయన దౌర్జన్యంగా ఆయన మా టీడీపీ పార్టీ అండి, పొలంలోనికి పోనివ్వకుండా దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారు వాళ్ళు. పొలంలో 3 బోర్లు వేస్తున్నాము. ఆ 3 బోర్లను కానీ ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు. పోలీసులకు కానీ అది కంప్లైంట్ ఇచ్చాము, అయినా వాళ్ళు తగు చర్యలు దానికి తీసుకోవడం లేదు. అందులో అనడం ఏమంటే ఈ ప్రెస్ మీట్లో అది దేవాలయ భూమి అంటున్నారు. దేవాలయ భూమి కాదని చెప్పి తహసీల్దార్ వారు ఎండార్స్మెంట్గా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2025లో కలెక్టర్ గారికి ఇచ్చినారు, గుంతకల్ ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇచ్చినారు వాళ్ళు కాపీ. అది పక్కా రిజిస్టర్ ల్యాండ్. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళే ఓనర్లు అని చెప్పడం కూడా జరిగింది. ఈ మాకు న్యాయం చేయవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నాం. చెప్పండి, మీ పేరు ఏమి? నా పేరు జ్యోతి అండి. నేను జయకుమార్ గారి భార్యని. ఎన్ని ఎకరాలు? అది 21.05 ఎకర్స్ ఉంది. అయితే మేము 2023లో దాన్ని కొన్నాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఎవ్రీ డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్, రెవెన్యూ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మా దగ్గర 1933 నుంచి కూడా 2026 వరకు ఉన్నాయి. 1954లో దానికి సంబంధించిన ఓనర్, ఇప్పుడు మాకు ఎవరైతే పర్చేస్ చేసినారో వారి తండ్రి గారు అదే పొలంలో ఇద్దరు, అదే సర్వే నెంబర్లో 42 ఎకరాల్లో సగం భూమిని ఇద్దరు రైతులకు అమ్మారు. అది దేవుడి భూమి కానిది, ఇది దేవుడి భూమి ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు ఎవరికో రాసిచ్చినారు అంటున్నారు. గుండూరావు శర్మ గారి ఆస్తిని వేరే వాళ్ళు రాసివ్వడానికి వాళ్ళకేం హక్కు ఉంటుంది? నా ఆస్తిని పక్కోడు దేవాలయానికి దానం చేయడానికి అవుతుందా? కాదు కదా. మేము ఈరోజు మా పొలంలోన 3 బోర్లు, దాదాపు మేము 5 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించినాము. 5 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. నేను పోలీసులను ప్రశ్నిస్తున్నాను, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే పెత్తందారుల కోసం పనిచేస్తున్నారా అని అడుగుతున్నాను. ఈరోజు మా కుటుంబం అంతా ఎంతో ఆవేదన చెందుతుంది. మేము కష్టపడి, మేము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళము. మాకు వాళ్ళ దగ్గర ఏ ఇష్యూ లేదండి. పొలిటికల్గా మాకు ఏ ఇష్యూ లేదు. మా నాన్నగారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, విశ్వేశ్వర రెడ్డి అనుచరులు అనే ఒకే కక్షపూరితంగా మా మీద వ్యవహరిస్తున్నారు. ఇది తప్పు. ఇంకొకటి, కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మాకు బడుగు బలహీన వర్గాల వారు నష్టపోతున్నారు అని విశ్వేశ్వర రెడ్డి అన్నగారు మాకు అండగా ఉండి మాట్లాడుతున్నారు. దాని గురించి విశ్వేశ్వర రెడ్డి గారు బినామీలు అంటున్నారు. మేము దానికి చాలా చింతిస్తున్నాము. విశ్వేశ్వర రెడ్డి గారి కుటుంబం ఈ రోజు కాదు ప్రజల తరపున పోరాడుతున్నది. వాళ్ళ కుటుంబ నేపథ్యమే ప్రజల కోసం పోరాడుతుంది. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎప్పటి నుంచో నించొని ఉన్నారు. కాబట్టి ఇది తప్పు. విశ్వేశ్వర రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేయడం సరి అయిన పద్ధతి కాదు. మీరు దాన్ని సరి చేసుకోవాలి అని నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అధికారులు సక్రమంగా పనిచేస్తే ఇలాంటి ప్రజాస్వామ్యం కూని అయ్యే పరిస్థితి ఈ రోజు రాదు. ఈ రోజు మాకు రావచ్చు, ఇది ఇంకెవరికైనా రావచ్చు, ఏ విషయంలోనైనా రావచ్చు. ప్రజాస్వామ్యం కూని అవ్వకూడదు. చదువుకున్న యువతంతా ఇదంతా ఆలోచించాలి. దయచేసి మాకు న్యాయం చేయాలని అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నాను.